హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో రీసెంట్ టైమ్స్లో ఏంటంటే పాన్ ఇండియా మొత్తం బాగా పడిపోయాం అబ్బా. సో మనకి తెలుగు సినిమాలు దొరకడమే కష్టమైపోయింది. సో ఈ టైంలోనే మన ముందరికి రాబోతున్నటువంటి నందమూరి వారసుడు నందమూరి కళ్యాణం దగ్గర నుంచి రాబోతున్నటువంటి సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో విజయశాంతి గారు కూడాను ఆ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సరిలేరు నీకెవరు సినిమాలు మాత్రమే కనిపించారు. దాని తర్వాత ఆవిడ చాలా మంది చెప్పారన్నమాట, ఆవిడ చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో రాములక్క నువ్వు మళ్ళీ రిటర్న్ కమ్బ్యాక్ ఇవ్వాలి, సో సరిలేరు నీకెవరు కనిపించా కానీ మాకు అది సరిపోదు అనేసరికి సో ప్రెసెంట్ ప్రదీప్ చిలుకూరి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ కథ బాగా నచ్చడంతో మొత్తం మీద అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని అయితే ఓకే చేసేసారు. సో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసుకున్నారు. సో ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా మన నందమూరి తారక రామారావు అదే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఖాళీ లేదబ్బా. రీసెంట్ గానే జపాన్ లో దేవరట్టు కంప్లీట్ చేసుకున్నారు. ఇక మ్యాడ్ స్క్వాడ్ సక్సెస్ మీట్ లో చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఇక రీసెంట్ గా చూసుకున్నట్లయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడాను ఆయన చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. సో ఇందులో విజయశాంతి గారు కళ్యాణరామ్ గారిని తారకని పొగుడుతూ సో తాత గారి లక్షణాలు అలానే పునికిపుచ్చుకున్నారు. అండ్ కళ్యాణరామ్ అండ్ తారక్ ఇద్దరు కూడా రామలక్ష్మణుల్లో కలిసే ఉండాలని కోరుకుంటానని చెప్పారు. సో ఈ క్రమంలో తారకన్న మైక్ పట్టుకున్న దగ్గర నుంచి ఫ్యాన్స్ రచ్చ చేయడం మొదలు పెట్టారు. సో సమ్ టైమ్స్ ఫ్యాన్స్ అరుస్తుంటే కొంతమంది హీరోలకు బాగానే ఉన్నా కొన్నిసార్లు ఆ అరుపులు అనేవి ఇరిటేట్ తెప్పిస్తూ ఉంటాయి. సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడాను కొన్ని ఈవెంట్స్ కి లేదా పొలిటికల్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా జరుగుతున్నటువంటి ఫ్యాన్స్ అరుపులు ఏవైతే ఉన్నాయో వాటితో డిస్టర్బ్ అయినటువంటి మూమెంట్స్ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయినటువంటి తారకన్న మాట్లాడుతుంటే దూరం నుంచి ఫ్యాన్స్ అందరూ సీఎం 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 అని అరుస్తున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే విజయశాంతి గారు మాట్లాడదామన్నా ఆ మాటలు ఎవరికి వినిపించట్లేదు. దాంతో ఇరిటేట్ అయినటువంటి ఎన్టీఆర్ గారు ఏంటంటే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అన్నప్పుడు విజయశాంతి గారు పట్టుకొని లాక్కొచ్చి నిలబెట్టారనమాట. సో ఈ క్రమంలో తారకన్న మైక్ పట్టుకొని చెప్పినటువంటి విషయం ఏంటంటే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోతుంది, ఎందుకంటే అన్న అండ్ అమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ సాధించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను మిమ్మల్ని మొత్తం మీద ఆగస్టు 14 కలుస్తానని చెప్పారు. సో ఆగస్టు 14 అంతా మన క్లారిటీ వచ్చేసింది. వార్ 2. సో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో యశ్రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా వార్ 2. సో హృతిక్ రోషన్ అండ్ తారకన కలిసి చేస్తున్నటువంటి ఫస్ట్ బాలీవుడ్ ఫిలిం తారకన ఫస్ట్ ఎంటర్ అయినటువంటి సినిమా ఇది డైరెక్ట్ గా. సో ఈ సినిమాకి సంబంధించి అయితే అప్డేట్స్ ఇచ్చేసారనమాట స్టేజ్ మీద. సో ఆగస్టు 14 థియేటర్స్ కి వస్తామని చెప్పి. సో వార్ 2 సినిమాకి సంబంధించి ఈ మధ్య హృతిక్ రోషన్ గారు కూడాను బాలీవుడ్ సైడ్ నార్త్ సైడ్ అంతా కూడా సినిమాకి ఒక హైప్ ని క్రియేట్ చేసే పనిలో పడ్డారు. సో ఇక ఈ మూవీకి సంబంధించి ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోస్ ని లేదంటే ఎలాంటి గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఈ సినిమాలో అసలు తారకన్న లుక్ ఎలా ఉండబోతోంది, ఏదైనా యాక్షన్ సీన్స్ ఎప్పుడైనా రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం. సో సినిమాకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అవ్వాలి, సాంగ్స్ రిలీజ్ అవ్వాలి, ట్రైలర్ రిలీజ్ అవ్వాలి, ఇవన్నీ మనకు నచ్చిన తర్వాత సినిమా మీద హైప్ పెరగాలి. సో ఈ ప్రమోషన్స్ లో భాగంగా మరి తారకన్న ఇంకా తిరగాల్సినటువంటి టైం ఉంది. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేనున్నానంటూ ఉన్నటువంటి తారకన్న చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఏ సినిమా రిలీజ్ అయినా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా లెక్క చేయకుండా ప్రతి సినిమాకి పిలిచిన వెంటనే ఆయన వెళ్ళిపోయి దానికి ఇవ్వాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ బూస్ట్ అంతా ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే ఈ మంత్ 18న రిలీజ్ కాబోతోంది ఆల్ థియేటర్స్ లో. సో పాన్ ఇండియా లెవెల్ లో కాబట్టి తెలుగు సినిమాలో చాలా కాలం అయిపోయింది. సో బింబిసారా 2 కోసం చాలా మంది ఇంకా ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ వశిష్ఠ చాలా బిజీగా ఉన్నారు విశ్వంబర సినిమాతో. సో ఓవరాల్ గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. సో మీరు చూసినటువంటి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించండి? అంటే పాన్ ఇండియా సినిమా మధ్యలో పడిపోయి మన సినిమాను మనం వదులుకోకూడదు కదా. సో ఒక తెలుగు సినిమా ఎలా ఉంటుందో సో ఆ లెవెల్లో ఉన్నట్టు మీకు అనిపించిందా లేదా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇక తారకన్న గారి విషయంలో ఆయన రాబోతున్న నెక్స్ట్ మూవీస్ కి సంబంధించి మీరు ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.